హాయ్. డార్జిలింగ్ రావాలి అంటే అందరూ పెద్ద టాస్క్ అనుకుంటారు, బట్ ఈజీగా చెప్తాను వినండి. అసలు అది పెద్ద టాస్కే కాదు. ఏదో ఒక్కరే వెళ్ళిపోతే ఏమైపోతుంది అనే భయం కూడా అవసరం లేదు. బికాస్ మనం ఎక్కడి నుంచి అయినా సరే ఎన్జిపి అంటే న్యూ జల్పాగుడి అనే ఒక ఊరికి రిజర్వేషన్ చేసుకొని దెన్ స్లీపర్ అయితే స్లీపర్ అయితే సంథింగ్ 600 800 మిడిలే. దెన్ మీరు ఏదైతే అది ఎన్జిపి ఎక్కడి నుంచి అయినా సరే మీకు ఎన్జిపికి టికెట్స్ అవైలబుల్ గా ఉంటే చూసుకోండి. ఎన్జిపి దిగిన తర్వాత కొంచెం బయటికి రాగానే సిలిగురి గుర్తుపెట్టుకోండి, SILIGURA సిలిగురి ఈ షేర్ ఉంటాయి ఆటోలు. మనం ఎక్కడి నుంచి అయినా ఎక్కడికి ఎలా షేరింగ్ తీసుకుంటాం అలాగే షేరింగ్ ఉంటాయి. అవి కూడా 30 రూపీస్, ఓన్లీ 30 రూపీస్. ఎక్కడ నుంచి ఎన్జేపీ నుంచి సిలిగురికి 30 రూపీస్ షేర్ ఉంటాయి. ఆటోలు ఉండవు ఇక్కడ, చిన్న మినీ వ్యాన్స్ ఉంటాయి కదా, అవి దాంట్లో ఎక్కిన తర్వాత సిలిగురి దిగిన తర్వాత ఆపోజిట్ కానీ అవుట్ సైడ్ కానీ బస్ స్టాండ్ ఉంటుంది. మీరు డిసైడ్ అయితే దిగుతారా, దానికి ఆపోజిట్ లో ఓన్లీ ట్రావెలింగ్స్ వాళ్ళు మాత్రమే ఉంటారు. లేదు బస్ లో వెళ్ళాలి అనుకుంటే డే టైం ఓకే, ఈవినింగ్ టైం మాత్రం బస్సెస్ నాట్ అవైలబుల్. 6 అబోవ్ ఉండవు. సో ట్రావెలింగ్స్ ఉంటాయి జీబులు. సో జీబుల్లో ఏంటంటే మీరు అక్కడ రాసి ఉంటుంది డార్జిలింగ్ అని రాసి ఉంటుంది. రాసున్న జీబు మాత్రమే అడగండి, ఇంకా ఏది అడిగినా వేస్ట్. డార్జిలింగ్ అని రాసి ఉంటుంది. ఆ రాసున్న దాని దగ్గరికి వెళ్ళి డార్జిలింగ్ అని చెప్పి కామ్గా ఉండడానికి ఏం మాట్లాడిన అవసరం లేదు. ఎక్కిన తర్వాత 300 అక్కడి నుంచి ఛార్జ్. 3-4 అవర్స్ ఉంటుంది. అండ్ ట్రాఫిక్ బేస్ అనమాట. ట్రాఫిక్ బేస్ చేసుకొని 3-4 అవర్స్ ఉంటుంది. ఒకవేళ ట్రాఫిక్ కానీ ఉంటే ఈ డార్జిలింగ్ లో జనాల కన్నా బండి అంటే ఏం చెప్పాలి, ఈ వెహికల్స్ ఎక్కువగా ఉంటాయి. బికాస్ ఇది టూరిస్ట్ ప్లేస్ కాబట్టి మోస్ట్ ఇక్కడ బండే ఎక్కువ ఉంటుంది, దారి తక్కువ. బండి అటు పోను రాను అప్ అండ్ డౌన్స్ ఎక్కువ. సో గాడి ఎక్కిన తర్వాత డార్జిలింగ్ మెయిన్ కోస్ట్ దగ్గర దింపేస్తారు. దింపేసిన తర్వాత మీ టాస్క్ ఏంటంటున్నారా, మెయిన్ పెద్ద టాస్క్ ఏంటి తెలుసా, డార్జిలింగ్ లో రూమ్ దొరికినా కూడా 4,000కి తక్కువ ఉండదు. 3,000 దొరికినా కూడా తక్కువే, అది తక్కువ అనుకుంటాను. అంత బిజీ ప్లేస్ అది. బికాస్ అక్కడ టూరిస్ట్ కి డిమాండింగ్ ఉంటుంది కాబట్టి మీకు దొరకదు. మీరు ఏం చేస్తారంటే సింగిల్ ట్రావెల్ అయినా సరే ఫ్యామిలీతో మాత్రం వస్తే అంటే అడ్జస్టబుల్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఇట్స్ ఓకే. నియర్ బై మీరు ఎక్కడ దిగుతారో అక్కడ వాష్రూమ్స్ ఉంటాయి, పే వాష్రూమ్స్ ఉంటాయి. వాష్రూమ్ కి వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయారు. మీరు ఎలాగో దిగేసరికి అంటే ఎన్జిపి నుంచి మాక్సిమం మీరు ఎక్కడి నుంచి వచ్చినా ఎన్జిపికి వచ్చేసరికి ఈవినింగ్ అవుతుంది. ఈవినింగ్ మీరు ఏ టైంకి ఎక్కినా కూడా మిడ్ నైట్ కానీ లేకపోతే 11:30 బిలో 10:30 బిలో అవుతుంది. ఆ టైంకి ఎవ్రీథింగ్ క్లోజ్ అనమాట. డార్జిలింగ్ లో యాజ్ పర్ రూల్ ఏంటంటే 8:30 కల్లా అన్ని క్లోజ్ చేస్తారు. ఒక మెడికల్ షాప్ ఫుడ్ తప్ప మిగతావన్నీ క్లోజ్ చేసేస్తారు. సో మీరు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడే వాష్రూమ్స్ యూజ్ చేసుకొని దెన్ డార్జిలింగ్ లో టాయ్ రైల్వే స్టేషన్ ఉంటుంది. సో టాయ్ రైల్వే స్టేషన్కి వచ్చాక ఎంత కంఫర్ట్ గా ఉంటుందంటే మీరు కళ్ళు మూసుకొని ఒక అంటే డిస్కషన్ చేసి పడుకొని నిద్ర చేసే టైంకి మీరు ఆల్మోస్ట్ ఒక పర్ హెడ్ కి 4,000-3,000 పే చేయాలి హోటల్కి. బట్ డార్జిలింగ్ టాయ్ ట్రైన్ రైల్వే స్టేషన్ లో మాత్రం చాలా బెస్ట్ అండి. అక్కడ మిమ్మల్ని ఎవరు క్వశ్చన్ చేయరు, నీట్ గా ఉంటాయి, పడుకోవడానికి కంఫర్ట్ గా ఉంటుంది. బికాస్ నేను 1 డే లగ్జరీగా ఉన్నాను, 1 డే బేకార్ దానిలా ఉన్నాను, నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. మీరు ఏం చేస్తారు అంటే ఆ రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయి ఏ టైంకి వెళ్ళినా సరే రైల్వే స్టేషన్కి వెళ్ళి ఒక ప్లేస్ ని రిజర్వ్ చేసుకోండి. ఒక ప్లేస్ ని అంటే అది పడుకోవడానికి కానీ కూర్చోడానికి కానీ ఏవైనా సరే ఒక మంచిగా ప్లేస్ ని రిజర్వ్ చేసుకోండి. ఫ్యామిలీ మెంబర్స్ అని ఇట్స్ ఓకే, క్యారీ చేయండి, మ్యాట్ ని క్యారీ చేయండి. సో ఎందుకంటే ఇక్కడ మనం చూడడానికి వచ్చి ఇంత ఖర్చు పెట్టడం అనేది టూ మచ్ కదా. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో నేను మీకు చెప్తున్నాను, ఒక మ్యాట్ ని అంటే ఫ్యామిలీ మెంబర్స్ ఎంత ఉంటే అంత అలాగా ఒక మ్యాట్ ని క్యారీ చేయండి. రైల్వే స్టేషన్ నీట్ గా చాలా బాగుంటది. అక్కడ చలి ఎక్కువ అండి ఇక్కడ ఖచ్చితంగా. మనము ఏం మొబైల్ అయినా క్యారీ చేస్తామో లేదో తెలియదు కానీ అంటే ప్రాపర్ గా ఇక్కడ మాత్రం ఖచ్చితంగా గొడుగు ఒకటి స్వెటర్ ఒకటి క్యారీ చేస్తూనే ఉంటారు. ప్రతి ఒక్క జెన్యున్ గా సిటిజన్ కూడా ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళు కూడా అవే మెయింటెనెన్స్ చేస్తారు ఎక్కువ. సో మీరు కూడా వచ్చేటప్పుడు డార్జిలింగ్ వచ్చేటప్పుడు కంపల్సరీ స్వెటర్, వీలైతే కొంచెం రైన్ కోట్ అంటే మన ఫోల్డింగ్ రైన్ కోట్ ఉంటుంది కదా, రైన్ కోట్, స్వెటర్ బేసిక్ గా ఇంపార్టెంట్. సాక్స్ అండ్ గ్లౌజెస్ ఇంపార్టెంట్ అండి. బెడ్షీట్ ఉన్నా లేకపోయినా ఇవి మాత్రం చాలా ఇంపార్టెంట్. బెడ్షీట్ కూడా కావాలండి, బెడ్షీట్ కూడా తెచ్చుకోండి. సింపుల్గా అంటే ఇక్కడ ఎక్స్పెన్సెస్ ఏవైనా ఉన్నాయంటే హోటలేనండి. కళ్ళ ముస్తచ్చేలోపు మనకి నిద్ర అయిపోతుంది. ఇక మీరు ఇక్కడ టూర్ ప్యాకేజెస్ అవి కానీ బుక్ చేసుకుంటే ఎర్లీ మార్నింగ్ 3కే లేయాలి. సో మనము 10కో 11కో వచ్చి సర్చ్ చేసుకొని 12కి రూమ్ తీసుకొని 3 o'clockకి మళ్ళీ చెక్ ఇన్ అంటే తిరగడానికి వెళ్ళినప్పుడు ఈ 3 అవర్స్కి 4,000-5,000 అట్లీస్ట్ 2,000 అయినా వేస్టే కదా. సో అందుకని మీరు బేసిక్ గా ఈటింగ్ చేయండి. ఈ డార్జిలింగ్ లో బేసిక్ గా ఇక్కడ చూసేది ఏముంది అంటే కొండ ప్రదేశం, అక్కడ నుంచి వచ్చే వాటరు,
లేదా దాని మీద పడుతున్న వాహన జల్లు లేకపోతే అంటే పొగలాగా అందుకొస్తున్న ముంచుకొస్తున్న అందాలని చూడడానికి మాత్రం డార్జిలింగ్ వస్తారు. సో బేసిక్ గా ఈ డార్జిలింగ్ లో సీజన్ బట్టి ఉంటుంది. ఇప్పుడు నేను వచ్చిన సీజన్ కి మంచు, సో మంచు ఉంది, వాన ఉంది, రెండు మిక్స్ అయి ఉన్నాయి. నవంబర్ డిసెంబర్ అయితే ఫుల్ చలి. సో ఆ టైంలో చలికి తట్టుకోలేని వాళ్ళు మాత్రం ఆ టైంకి రాకండి. నేచర్ ని ఎంజాయ్ చేయడానికి, ఒక అందాన్ని చూడడానికి అయితే మే టు జూన్, జూలై, ఆగస్ట్ వరకు బెస్ట్ టైం. దెన్ మేము చలికి తట్టుకుంటాం అందాన్ని మేము చూడాలి అనుకుంటే మాత్రం నవంబర్, డిసెంబర్, అక్టోబర్ నుంచి కూడా మొదలవ్వచ్చు. సో బేసిక్ గా డార్జిలింగ్ రావాలనుకున్న వాళ్ళు ఎక్కడి నుంచి అయినా సరే, ఎక్కడి నుంచి అయినా సరే ఎన్జీపీకి రండి. ఎన్జీపీ దిగిన తర్వాత కొంచెం ముందుకు వస్తే ఆటో స్టాండ్ ఉంటుంది. ఆటో స్టాండ్ టాక్సీ అలా ఉంటాయి. వాటిల్లో చిన్న చిన్న వాటిని ఉంటాయి, మినీ టాక్సీస్ లాగా ఉంటాయి. అడగండి మీరు ఫస్ట్. సిలిగురికి వెళ్ళడానికి, అదే సిలిగురి అంటే చాలు వాళ్ళే అవో అంటారు. సో సిలిగురి సిలిగురి ఎక్కడున్నా సరే ఎన్జీపీ, దెన్ సిలిగురి, దెన్ డార్జిలింగ్. సో ఈ మూడు చాలా ఈజీ వే అండి. సిలిగురి ఎన్జీపీ టు సిలిగురి 30 రూపీస్, సిలిగురి టు డార్జిలింగ్ 300 పర్ వ్యాన్ కి అయితే. సో బెస్ట్ వే. మీరు ఏం చేయని అవసరం లేదు, అక్కడికి తీసుకొని వదిలేస్తారు. ఓపిక ఉన్నోళ్ళు అక్కడ ట్రిప్ ప్లాన్స్ కూడా ఉంటాయండి, 3000, 4000 అవంతా వేస్ట్. నేను ఆ ప్లాన్స్ వేస్ట్ అని చెప్తున్నాను. మనం చూసేవన్నీ చూసినవే, మనం ట్రావెల్ చేసి వస్తున్న టైంలో అన్ని చూపిస్తారు. సో మీరు మళ్ళీ అంత ఖర్చు పెట్టి చేయాల్సిన పని లేదు. బట్ మీకు ఓపిక ఉంటే, లగేజ్ ఎక్కువ లేదు అనుకుంటే మాత్రం నేను ఒక సజెస్ట్ చేస్తానండి. ఆ రైల్వే స్టేషన్ నుంచి కొంచెం ముందుకు రాగానే, అంటే మీకు ఎక్కడైతే బండి స్టాప్ చేస్తారో అక్కడికి రాగానే లెఫ్ట్ సైడ్ లేదా స్ట్రైట్ వెళ్ళగానే, లేకపోతే ఎవరినైనా అడగండి మాల్ రోడ్డుకి దారి అని ఎవరినైనా అడగండి. మాల్ రోడ్డుకి వెళ్ళారు అంటే ఇక్కడున్న డార్జిలింగ్ మొత్తం అక్కడికి కనిపిస్తుంది. ఆల్మోస్ట్ వీళ్ళు తీసుకునే లేదు కూడా అక్కడికే, మన హైయెస్ట్ ప్లేస్ కి, హైయెస్ట్ వ్యూ ఉన్న పాయింట్స్ కి తీసుకుని వెళ్తారు. సో మాల్ రోడ్ కూడా దగ్గర అలాంటిది. సో మీరు ఇక్కడ సొంతంగా అంటే వెహికల్ వెళ్ళాలంటే టైం పెడతాడు, ఈ టైంకి రావాలి. అదే మీకు ఓపిక ఉంది అనుకుంటా చిన్న చిన్న సందులను తిరుగుతూ అందాలన్నీ చూసుకుంటూ ముందుకు మీరు వెళ్ళొచ్చు. అక్కడ మీరు ఎంతసేపు బ్రేక్ తీసుకున్నా అవసరం, అంటే మిమ్మల్ని క్వశ్చన్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. ఎంతసేపు కావాలన్నా తిరుగుతూ అందాలని, ఫోటోని, వీడియోలు అండ్ అలాగే అన్ని చూసుకుంటూ మీరు ప్రశాంతంగా వెళ్ళొచ్చు. ట్రావెల్ లో ఒకరి మీద డిపెండ్స్ అవ్వడం కన్నా మీరు సొంతంగా వెళ్ళడం అనేది కొంచెం మీకు బడ్జెట్ గా ఉంటుందని నా ఫీలింగ్. ఇంత ఖర్చు పెట్టుకొని అక్కడ వాళ్ళతోటి 5 నిమిషాలు 10 నిమిషాలు కంగారికి అవసరం లేదు కదా. ఖచ్చితంగా అండి డార్జిలింగ్ వచ్చినప్పుడు మాల్ రోడ్ లోకి వెళ్ళారంటే ఈ డార్జిలింగ్ సిటీ మొత్తం కనిపించేస్తుంది. మిమ్మల్ని తిప్పేది కూడా అందుకోసమే వాళ్ళు. సో మీకు అక్కడ కనిపించేసినప్పుడు మీరు అక్కడికి వెళ్ళాల్సిన పని లేదు కాబట్టి నేను మీకు ముందే ఇంటిమేట్ చేస్తున్నాను. మాల్ రోడ్ తర్వాత అక్కడ నుంచి డౌన్ అవ్వగానే జూ ఉంటుంది. అండ్ అలాగే కొంచెం వ్యూ, అంటే హిమాలయ వ్యూ పాయింట్ ఒకటి ఉంటుంది, బ్యూటిఫుల్ గా ఉంటుంది. టికెట్ కాస్ట్ 20-25 అండ్ అలాగే జూ కాస్ట్ ఆల్సో 20 రూపీస్, 25 రూపీస్. సో ఈ రెండు చూసుకున్న తర్వాత కింద కొంచెం అలాగే డౌన్ అయిపోయి వచ్చారు అంటే ఫ్లవర్ గార్డెన్స్ ఉంటుంది, అక్కడ కూడా అది కూడా చూసుకొని సీదా మీరు ఎక్కడ దిగారు, మీరు అన్ని అక్కడ షార్ట్ కట్స్ ఉంటాయండి కిందకి, అప్పు పైకి వెళ్ళడానికి అంతా నడిచి వెళ్ళేది ఇక్కడ. సో మీరు మళ్ళీ కిందకి వచ్చేసారంటే మీరు ఎక్కడైతే దిగారో అక్కడికి వచ్చేస్తారు. ఒకవేళ 2 days మీరు ప్లాన్ అనుకుంటే మళ్ళీ సేమ్ అదే రైల్వే స్టేషన్కి వెళ్ళండి. మీకు ఎక్కడ మంచి ప్లేస్ అనిపిస్తే అక్కడ స్టే చేయండి. మంచిగా ఏం పర్వాలేదు, మనము ఎక్కడి నుంచో వచ్చింది ఇక్కడ చూసుకోవడానికే కాబట్టి మీరు స్టే చేసిన తర్వాత దెన్ మళ్ళీ నెక్స్ట్ డే ఏం చేస్తారు అంటే ప్రశాంతంగా ఒక ఎర్లీ మార్నింగ్ ఉన్న వ్యూని అంతా నిదానంగా చూసుకొని దెన్ సిలిగురికి వచ్చేయండి. సిలిగురి నుంచి మీరు ఆ రోజే కానీ రిజర్వేషన్, అంటే పక్క రోజు రిజర్వేషన్ చేసుకొని ఉంటే ఈవినింగ్ టైమే ఉంటాయి మాక్సిమం. సో ఈవినింగ్ టైం వరకు ఏం చేయాలని మీరు అనుకుంటే సిలిగురికి మార్నింగ్ టైమే 4 నుంచో 3 నుంచో స్టార్ట్ అవుతాయి. సో మీరు అక్కడ ఏ టైంకి దొరికితే ఆ టైంకి దిగేసిన తర్వాత అట్లీస్ట్ ఒక 9, 8, 10కి దిగినా కూడా సిలిగురి నుంచి, నాకు ఊరు పేరు సరిగ్గా ఐడియా లేదండి, సరే పోనీ మీరు ఒకవేళ ఐడియా ఉంటే గూగుల్లో సెర్చ్ చేసుకోండి, నేపాల్ బోర్డర్ అని చెప్పి. సో దగ్గర 30 or 40 minutes లో మీకు దగ్గర వచ్చేస్తుంది. అంటే నేపాల్ బార్డర్ వెళ్ళారంటే ఇంటర్నేషనల్ ట్రిప్ కూడా ఫినిష్ చేసినట్టు వస్తుంది ఒక 30-40 minutes కి. సో అట్లీస్ట్ 1 hour వేసుకున్నా కూడా సిలిగురి నుంచి నేపాల్ బార్డర్ వస్తుంది. సో మీరు అక్కడికి వెళ్ళి సెల్ఫీలు తీసుకొని, సో నేను కూడా ఇక్కడికి వచ్చేసాను, బార్డర్కి వచ్చేసాను, అంటే అబ్రోడ్ వచ్చేసాను అనే ఫీలింగ్, ఒక అబ్రోడ్ అని వెళ్ళాను అనే ఫీలింగ్, అడుగు పెట్టాననే ఫీలింగ్ తెచ్చుకోండి. సో ఇవన్నీ ఆ తర్వాత మళ్ళీ సేమ్ అదే వే అనమాట. ఎటు వెళ్ళారో అదే ఊరు నుంచి వచ్చి సిలిగురి నుంచి సేమ్ ఎన్జీపీకి షేరింగ్ లో వెళ్ళిపోయి మీ ట్రైన్ ఏ టైంకి అయితే ఆ టైంకి రీచ్ అవ్వండి. చాలా ఈజీ. మనం అనుకుంటాం డార్జిలింగ్ అంటే ఎక్కడో ఏదో తెలియని ఫీలింగ్ అని, అలా ఏం ఫీల్ అవ్వకండి. డార్జిలింగ్ ఇది సింప్లీ ట్రిప్, అది చాలా సింప్లీ ట్రిప్. ఒక అవగాహన, అంటే గూగుల్ అవగాహన ఉన్న వాళ్ళకి చాలా సింప్లీ ట్రిప్. అండ్ అలాగే లగ్జరీకి ఫీల్ అవ్వకపోతే ఇంకా అది సింప్లీ ట్రిప్. ఎక్కడ పడితే అక్కడ. ఫస్ట్ డే నేను వెళ్ళినప్పుడు 3700 పే చేశాను. దేనికి తెలుసు లిటరల్లీ అండి. నేను వెళ్ళేసరికి 11:30 అయింది, మళ్ళీ నాకు 4 గంటలకి బస్సు. సో ఈ లిటిల్ బిట్ మనకి కొత్త ప్లేస్, నిద్ర రాదు, ఏమి కాదు. కానీ ఏంటంటే వచ్చేలోపు ఒక చిన్న ల్యాప్టాప్ బ్యాగ్ అక్కడ వెయిట్ చేస్తుంది అంతే, నాకు అంతకు మించి ఇంకేం లేదు. అనవసరంగా పెట్టాను అనిపించింది పెట్టిన తర్వాత. దెన్ నెక్స్ట్ డే నేను ఏం చేశాను, నేను 2 days ప్లాన్ చేస్తున్నాను. సో నెక్స్ట్ డే నేను ఏం చేశాను, అక్కడ నుంచి బ్యాగ్ తీసుకున్నాను. అంటే ఏ టైంకి ఆ టైంకి 24 hours కి 12 hours కి చెక్అవుట్ కదా.
సో తీసుకొని నేను మళ్ళీ సేమ్ అదే విధంగా నేను కొంచెం ముందుకి నడుచుకుంటూ వెళ్తే నాకు అక్కడ కనిపించింది, ఎంత నీట్ గా ఉంది. అక్కడ చైర్స్ ఉన్నాయి, దాంట్లో నేను ఆరామ్సే చలికి మంచిగా నిద్రపోయి ఉదయం లేసి ఫ్రెష్ అయిపోయి మళ్ళీ నేను రిటర్న్ సిలిగురికి అయ్యాను. సో ఇప్పుడు నేను ఉండేది అక్కడ నుంచి మీతో మాట్లాడుతున్నాను. సిలిగురి నుంచి నేను చెప్పాను కదా నేపాల్ బోర్డర్కి వెళ్తాను, నేపాల్ బోర్డర్కి వెళ్తాను. అక్కడ కూడా ఒకవేళ నాకు ఐడియా వస్తే నేను అక్కడ కూడా మీకు ఏ విషయం అనేది ఈ వీడియోలో నేను యాడ్ చేస్తాను. ప్రస్తుతానికి నేను ఇప్పుడు ట్రావెల్ అంటే సిలిగురి డార్జిలింగ్ టు సిలిగురి వెళ్తున్న మధ్యలో ప్రయాణం మధ్యలో మాట్లాడుతున్నాను కాబట్టి ఒక క్లారిటీ కోసం. సో అక్కడ నేను వెళ్ళిన తర్వాత దాన్ని కూడా ఈ వీడియోలో యాడ్ చేసి చెప్తాను. బోర్డర్కి ఎలా వెళ్ళాలి, ఎంత ఛార్జ్ అవుతుంది, మళ్ళీ రిటర్న్ ఎలా రావాలి అనేది. సో ఇవన్నీ చూసేస్తూ ఉండండి, ప్రతి అప్డేట్ నేను ఇస్తాను, క్లియర్ గా అప్డేట్ ఇస్తాను. మాస్ సో డబ్బు ఖర్చు అవ్వకుండా, ఖర్చు అయ్యేది ఎలా యూజ్ అయ్యేలాగా, మనం ఏమి ఇది కాదు కదా. సో మనకి తక్కువగా యూజ్ అయ్యేలాగా చెప్తాను, చూస్తూ ఉండండి.